మాతృదేవోభవ. ఈ యోగాలు అనేటటువంటి వాటిలో 2 రకాలు ఉంటాయండి. కొన్ని శుభాన్ని కలగజేసేటటువంటి యోగాలు ఉంటాయి, కొన్ని అట్లాగే చెడుని కలిసేటటువంటి యోగాలు కూడా ఉంటాయి. అసలు యోగము అంటే ఏమిటి? యోగం అంటే కొన్ని గ్రహాలు కలిసినప్పుడు కలయిక, అది ఒక యోగంగా ఏర్పడుతుంది. దాని ద్వారా కొన్ని గ్రహాలు కలవటం ద్వారా మనకి శుభ ఫలితాలు వస్తుంటాయి. కొన్ని గ్రహాలు వేరే గ్రహంతో కలిసినప్పుడు కొన్ని వేరే రకమైనటువంటి దుష్ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అందుచేత ఈ విధంగా ఉంటూ ఉంటాయి. వాటి గురించి మనం కొంచెం మామూలుగా ఇప్పుడు మనం బుధాదిత్య యోగం గురించి చెప్పుకుంటున్నామండి. ఇది చాలామంది జాతకాల్లో మనకి కనిపించేటటువంటి ఒక యోగం. అంటే బుధుడు రవి కలిసి ఉండటం ఒకే రాశిలో, లేదు పక్క రాశుల్లో ఉన్న 12 డిగ్రీల లోపల ఉన్నట్టయితే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే, ఎప్పుడూ కూడా బుధుడు రవి ఈ 12 రాశులలో 4 రాశులలో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే 4 రాశుల్లో బుధుడు ముందు ఉండి ప్రయాణం చేస్తారు. 4 రాశుల్లో రవి ముందుండి ప్రయాణం చేస్తుంటారు. అంటే కొన్ని సందర్భాల్లో బుధుడు ముందు ఉండొచ్చు 4 రాశుల్లో, కొన్ని సందర్భాలలో రవి ముందు ఉండొచ్చు. 4 రాశుల్లో మాత్రం ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తుంటారు. ఇటువంటప్పుడు ఇది యోగం ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఇక్కడ పెద్ద సమస్య రావాలి మీకు. ఎందుకంటే రవితో ఏ గ్రహం కలిసినప్పటికీ కూడా మనం చెప్పుకున్నటువంటి డిగ్రీల మధ్యలో ఉన్నట్టయితే 13.5 డిగ్రీల దూరంలో ఉన్నట్టయితే అస్తంగత్వం చెందుతాయి. కానీ ఇక్కడ బుధునికి అస్తంగత్వం లేదు అని చెప్పి చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. ఆయన పని ఆయన చేసుకోగలడు. అస్తంగత్వం చెందినటువంటి గ్రహం తన సహజత్వాన్ని కోల్పోతుంది. కానీ ఇక్కడ బుధుడికి వీళ్ళిద్దరూ పరమమిత్రులు కాబట్టి వీరికి మధ్యలో బుధుడు తన సహజత్వాన్ని కోల్పోడు, తను ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అందుచేత వీళ్ళిద్దరికీ ఈ బుధాదిత్య యోగం అనేది ఇంచుమించుగా చాలామంది జాతకాల్లో కనిపిస్తూనే ఉంటుంది. అయితే దీనివల్ల ఎట్లా మనం తీసుకోవాలి అంటే, మనం ఎక్కడ మనం 10 డిగ్రీలు దాటి ఉన్నప్పటికీ 12 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడాను బుధాదిత్య యోగం కానేరదు 12 రాశుల్లో. ఇక్కడ ఎలా వస్తుంది అంటే, అది ఆ స్థానాలు రవికి స్వక్షేత్రమైనటువంటి సింహం కానీ, లేదా రవికి ఉచ్చస్థానమైనటువంటి మేషంలో కానీ ఈ బుధునితో కలిస్తే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అలాగే బుధుని యొక్క స్వగృహాలైనటువంటి మిథునము, కన్య, ఈ 2 రాశుల్లో కన్య అనేటటువంటిది బుధునికి ఉచ్చస్థానం కూడా, ప్రత్యేకించి ఉచ్చస్థానం లేదు, తన సొంత రాశుల్లోనే ఉచ్చస్థానం. 2 రాశుల్లో కన్య అనేటువంటి ఉచ్చస్థానం అవుతుంది. ఆ 2 స్థానాలలో కానీ ఈ 4 స్థానాల్లో ఏర్పడినప్పుడే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది, తన సహజత్వాన్ని కోల్పోకుండా. ఈ విధంగా ఇక్కడ దీన్ని మాత్రమే ఈ 4 జాగాల్లో మాత్రమే, ఈ 4 రాశుల్లో మాత్రమే ఇక్కడ మనకి బుధాదిత్య యోగం ఎవరికైనా ఏర్పడుతూ ఉంటుంది. ఈ బుధాదిత్య యోగం వల్ల ఫలితం ఏంటి ఏర్పడడం వల్ల అన్నట్టయితే, వీరికి ఈ బుధాదిత్య యోగం మనం చెప్పుకున్నటువంటి 4 రాశుల్లో ఏర్పడిన వారికి మంచి తెలివితేటలు ఉంటాయి. ఒక్కసారి ఒక విషయాన్ని చెప్తే షార్ప్ మైండ్, చాలా తెలివైన వారు కాబట్టి వెంటనే దాన్ని పట్టుకోగలుగుతారు. అలాగే వారు చేసేటటువంటి పనిలో ఒక నైపుణ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని నిపుణ యోగం అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఈ బుధాదిత్య యోగాన్ని పని చేసేటువంటి పనిలో మంచి నైపుణ్యం కనిపిస్తుంది కాబట్టి నిపుణత అనేటటువంటి దాన్ని కూడా మన నిపుణ యోగం అని కూడా అంటూ ఉంటారు. వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి. అనేక కార్యాలు చేసేటటువంటిప్పుడు వాళ్ళ యొక్క నేర్పరితనం కూడా కనబడుతూ ఉంటుంది. అలాగే మంచితనం ఉంటుంది, కీర్తి ఉంటుంది, వ్యక్తికి మంచి గౌరవం కూడా లభిస్తూ ఉంటుంది. ఈ మనిషికి సుఖ సంతోషాలు కూడా చాలా బాగా ఉంటాయి. ఈ మనుషులకి ముఖ్యంగా రవితో కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కదండి. అందుచేత ఈ విధంగా ఆరోగ్యం కూడా చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్యన 10 డిగ్రీల కంటే ఎక్కువైన కొద్దీ యోగం బలపడుతూ ఉంటుంది. 10 డిగ్రీల కంటే తక్కువ డిస్టెన్స్లో ఉన్నట్టయితే, దూరంలో కనుక వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నట్టయితే దాని యొక్క ప్రభావం అంతగా కనిపించదు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇది సాధారణమైన కూడా సంపూర్ణ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ దూరం పెరిగే కొద్దీ, అంటే దూరం పెరగడం అంటే మీకు
చెప్తున్నాం కదండి, ఒక రాశిలో ఉండేటువంటి డిగ్రీలు దాటిపోకూడదు. ఒకవేళ పక్క రాశిలో ఉన్నప్పటికీ కూడా మనకి 30 డిగ్రీల వరకే మనం పరిగణలో తీసుకోవాలి, అంతే కదండి. ఒక రాశికి నడిచేది 12 3 36, కాబట్టి ఆ 36 డిగ్రీల వరకు మాత్రమే తీసుకోవాలి. అది 13.5 దాటి ఉండాలి అనేసి. ఈ 13.5 దాటిన తర్వాతే దాని యొక్క ప్రభావం కనబడుతుంది. 10 లోపల కనుక ఉన్నట్టయితే వాటి ప్రభావం ఈ రాశి యొక్క బుధాదిత్య యోగ ప్రభావం వారి మీద కనబడుతుంది. అందుచేత ఈ విధంగా బుధాదిత్య యోగం ఉంటుంది. అందుచేత కొంతమంది ఇట్లా కాకుండా కొంతమందికి ఏమిటంటే ఎవరో తెలుసున్న వారు ఎవరో పురోహితులు కావచ్చు, గుళ్ళో పూజారి గారు కావచ్చు, లేదా ఆయన కొంతవరకు తెలుసుకున్న, లేదా తెలుసుకుని సగం తెలుసుకుని పూర్తిగా చదవడానికి అవకాశాలు లేక ఉపదేశిస్తున్నటువంటి వాడు చక్రాలు వేసి పట్టుకొస్తూ ఉంటారు. నేను పుట్టినప్పుడు మా ఊరిలో పలానా ఆయన వేశారండి అని. సరే, అక్కడ మీకు గనక ఈ రవికి బుధుడికి మధ్యలో మనం చెప్పుకున్నట్టుగా ఒక గడి ముందు కానీ ఒక గడి వెనక కానీ లేదా అదే గడిలో కానీ వీళ్ళిద్దరూ ఉండాలి. అట్ట కాకుండా మధ్యలో వాడిద్దరికి మధ్యలో ఒక రాశి కనుక ఏర్పడి ఉన్నట్టయితే ఆ జాతకము తప్పు. అసలు ఏ యోగం ఎప్పుడు యోగిస్తుంది అయినా చెప్పాలి అంటే ఈ గ్రహమే కాదండి, నవగ్రహాలలో ఏ గ్రహమైనా సరే వాటి మహాదశ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా యోగిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అంతర్దశలలో కూడా, అన్ని సందర్భాలు కాదండి, కొన్ని సందర్భాల్లో అంతర్దశ కూడా యోగించకపోవడం ఉంటుంది. ఆ కొన్ని సందర్భాల్లో యోగించకపోవడం అనేది ఎప్పుడు అంటే మహాదశానాథుడి నుంచి 3, 6, 8, 12, 2 ఈ స్థానాలలో ఉన్నప్పుడు యోగించదు. అలాగే 2, 7 స్థానాలు, వీటిని మారక స్థానాలని కూడా అంటారు. ఆ స్థానాలలో ఉన్నప్పుడు ఈ మహాదశానాథుడు ఈ బుధుడైతే బుధుడు, రవి అయితే రవి, ఇవి అంతర్దశల్లో ఉన్నప్పుడు యోగించజాలవు. 6, 8, 12 గుర్తుపెట్టుకోండి. అలాగే 2, 7 ఈ స్థానాలలో ఉన్నప్పుడు అంతర్దశలు యోగించవు. మిగతా మనం చెప్పుకున్నటువంటి ఈ 3 స్థానాలు వదిలిపెడితే మనకి 2, 7 స్థానాలలో శుభ అశుభ ఫలితాలు ఇస్తాయి. ఖచ్చితంగా 6, 8, 12 స్థానాల్లో మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈ బుధాదిత్య యోగం జరిగేటప్పుడు మీకు మీ జాతకంలో కనుక ఈ బుధాదిత్య యోగం ఉన్నట్టయితే ఈ 4 రాశుల వారికి అంటే సింహము, మేషము, మిథునము, కన్య, ఈ 4 రాశుల వారికి మంచి తెలివితేటలు, మంచి ఆదాయం పెరగటము, మంచి సుఖ సంతోషాలు, మంచి గౌరవము, ఆరోగ్యము, ఆనందకరమైనటువంటి జీవితము, ఇవన్నీ కూడా మనకి ఈ దశల్లో, ఈ బుధుడి దశ కానీ రవి దశ కానీ ఈ దశల్లో ఖచ్చితంగా వీరందరూ చాలా సుఖ సంతోషాలు అనుభవిస్తారు. అందులో సందేహం లేదు. మిగతా గ్రహాల యొక్క ఆ యోగాలను బట్టి ఆ జరిగేటటువంటి మహాదశను బట్టి ఆధారపడి ఈ బుధాదిత్య యోగం మాత్రం ఇప్పుడు ఈ జరిగేటటువంటి రవి యొక్క కానీ బుధుని యొక్క కానీ మహాదశ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సత్ఫలితాలన్నీ కూడా పొందుతారు.